రైట్ ఈ రోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకుందాం. ఏదైతే నమస్తే తెలంగాణ వచ్చినట్లయితే బ్యానర్ ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. భద్రాద్రిని ముంచి పిఎన్ లింకు అంటూ కూడా ఇక్కడ వార్త క్లియర్గా చూడొచ్చు. 41.5 మీటర్ల వద్దే ప్రధాన ఏటపాక తూముకు ఎసరు. ఏటా సాధారణ వరదలతోనే సతమతం. పోలవరం పెరగనున్న ముప్పు ఏదైతే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ వార్తను బట్టి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. పోలవరం నల్లమల సాగర్ లింకుతో అంచనాకు మించి వరద పోటు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ వార్తను బట్టి మనం అంచనా వేయచ్చు. 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవునా నీటి నిల్వ తప్పదు అంటున్నారు. అలాగే నిబంధనలకు తుంగలోకి తొక్కి సూచనలు పెడచెవిన పెడుతున్నటువంటి ఏపీ సర్కార్ అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. 2022లో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 1990లో వచ్చినటువంటి 70.8 అడుగుల వరద రికార్డును దాటి ప్రవహించింది. భద్రాచలం నీటిలోనే ఉండిపోయింది. ఇది కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వరకే. ఇప్పుడు ఏపీ పోలవరం నల్లమల సాగర్ లింకు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ ప్రాజెక్టుల లక్ష్యాలు నెరవేరాలంటే ఆ మేరకు నీటి నిల్వలు పెంచుకోవాలి. సుదీర్ఘకాలం డ్యాములో నీటి నిల్వ చేయాలి. వెరసి భద్రాచలానికి వరద సర్వసాధారణంగా మారనున్నదనేది తేలిపోతున్నది. రాముడి ఆలయం ఎల్లకాలం నీటిలో ఉండే ప్రమాదం పొంచి ఉంది. ఏదైతే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750 నుంచి 800 మీటర్లకు కుచించుకుపోతుంది. పాపికొండల దిగువ నుంచి తిరిగి సముద్రంలోకి కలిసేంత వరకు నది వెడల్పు పెరుగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం భద్రాచలం దిగువన ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు హోదాను ప్రకటించడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అథారిటీ పీపీఏ ఏర్పాటు ఆ పనులను కేంద్రం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు 196 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా దాని డెడ్ స్టోరేజీ 125 టీఎంసీలు. ఇప్పటికే పాపికొండల వద్ద నది వెడల్పు తక్కువగా ఉండడంతో భారీగా వరద వచ్చిన ప్రతిసారి వెనుకకు కొడుతుంది. 2022లో వచ్చినటువంటి వరదలే వార్తను చూడొచ్చు. ఏదైతే లింకుతో ఏడాది పొడవునా ముంపే ఉంటుందంటూ కూడా ఇక్కడ పోలవరంతోనే ముంపు సమస్య వెంటాడుతుండగా ఇప్పుడు ఏపీ సర్కారు కొత్తగా చేస్తున్నటువంటి ప్రతిపాదనలతో మరింత ప్రమాదం నెలకొన్నదని ఇంజనీర్లు వెల్లడిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు లక్ష్యం 90 నుంచి 120 రోజుల్లో గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను పోలవరం ప్రకాశం బ్యారేజీ బొల్లాపల్లి బనకచర్ల లేదంటే నల్లమల సాగర్కు తరలించడం. అదిగాక ఇప్పటికే పోలవరం నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నది. మొత్తంగా 280 టీఎంసీలను పోలవరం కుడికాలువ నుంచే వినియోగించుకునేందుకు ఏపీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇది తాత్కాలికమే. భవిష్యత్తులో 400 టీఎంసీలను వినియోగించుకుంటామని కూడా చెబుతోంది. వీటికి అదనంగా పోలవరం ఎడమ కాలువ నీటి వినియోగాలు కూడా ఉన్నాయి. ఏపీ ఆ మేరకు జలాలను వినియోగించుకోవాలంటే పోలవరం డ్యాంలో నీటి నిల్వ చేయాల్సిందే. వర్షాకాలం వరదల సమయంలో నీటి మళ్లింపు అసాధ్యం. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం ఏపీ నీటిని మళ్లించుకోవాలంటే నిర్దిష్టంగా 120 రోజులకు ఎక్కువగానే పోలవరం నిర్దేశిత లెవెల్ 41.5 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. అంటే భద్రాద్రికి ఎప్పుడు ముంపు పొంచి ఉన్నట్లేనని స్పష్టంగా తెలిసిపోతోంది. పిఎన్ లింకుతో భద్రాద్రి ముంపు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక బ్యాక్ వాటర్ ద్వారా వచ్చే ప్రమాదం ఎలా ఉంటుందనేది కూడా క్లియర్ కట్ ఇక్కడ డీటెయిల్స్గా చూద్దాం మనం. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో కిన్నెరసాని ముర్రేడు వాగుల్లో నీరు నిలిచి ఉంటుందని, గోదావరిలో కలిసే ప్రసక్తే ఉండబోదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. పోలవరం వద్ద 36 లక్షల వరద ప్రవాహం ఉన్నప్పుడు కిన్నెరసాని నదిలో ఎగువన 13.75 కిలోమీటర్లకు, ముర్రేడు వాగులో గోదావరి నుంచి 5.25 కిలోమీటర్లు ఎగువ వరకు బ్యాక్ వాటర్ నిలిచి ఉంటుందని వివరించారు. 50% డిపెండబిలిటీ 25.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకున్న గోదావరి నుంచి కిన్నెరసానిలో 13 కిలోమీటర్లు, ముర్రేడు వాగులో 3.75 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ నిలిచి ఉంటుందని రిపోర్టు ఇచ్చింది. మొత్తంగా మారినటువంటి పోలవరం డిజైన్ ఫలితంగా
అదనంగా బూర్గుంపాడు, భద్రాచలం మండలాలతో పాటు 92 గ్రామాలు ముంపునకు గురవుతాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలు కూడా పెరిగాయని తెలంగాణ ఇప్పటికే వాదిస్తున్నది. దిగువ గోదావరి బేసిన్లో వరుసగా వరదలు సహజం. ఈ నేపథ్యంలో సాధారణ లక్షణం వల్ల భద్రాచలం వద్ద వరద మట్టం మరింత పెరుగుతుందని, స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందని గణాంకాలు సహా వివరించింది. కేంద్ర జలశక్తి శాఖ సైతం తెలంగాణ వాదనలతో ఏకీభవించింది. ముంపుపై సర్వేకు ఆది నుంచి ఏపీ కొర్రీలు పెడుతున్న అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. పోలవరం ముంపు అంశంపై తెలంగాణ సర్కారు చేసినటువంటి వాదనల అన్నింటితో కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసి గతంలోనే ఏకీభవించాయి. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా అప్స్ట్రీమ్లో అప్లెక్స్ ఏర్పడిందని అంగీకరించాయి. గోదావరి నదికి ఇరువైపులా ఉన్నటువంటి అన్ని ప్రధాన ప్రవాహాలను కవర్ చేస్తూ జాయింట్ సర్వే చేయిస్తామని, అందుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణకు 2022లోనే సూచించింది. ఇక అడుగడుగున అడ్డంకులు అంటూ కూడా చూడవచ్చు క్లియర్ కట్గా. తొలుత తెలంగాణ ఏపీలతో సమావేశం నిర్వహించాలని, ముంపుపై ఇరు రాష్ట్రాలు గతంలో చేసినటువంటి అధ్యయనాలు, రూపొందించిన మ్యాప్లపై చర్చించాలని జలసంఘం దిశానిర్దేశం చేసింది. అనంతరం ఉమ్మడి సర్వేను సత్వరమే చేపట్టాలని నొక్కి చెప్పింది. ఏపీ సహకరించకపోయినా తెలంగాణతో కలిసి సర్వే నిర్వహించాలని, ఆ బాధ్యత పీపీఏదేనని తేల్చి చెప్పింది. సిడబ్ల్యూసి అల్టిమేటం జారీ చేయడంతో ఏపీ ఆ మధ్య కొంత హడావిడి చేసి జాయింట్ సర్వేకు ప్రత్యేకంగా అధికార బృందాన్ని కూడా నియమించింది. సర్వే నిర్వహణ అనుకూలమైన సమాచారం అందించి తీరా ఆ సర్వే చేసేందుకు వచ్చినటువంటి ఏపీ మళ్ళీ పేచీ పెట్టింది. సో టోటల్గా చూస్తున్నట్టయితే మొత్తానికి పెద్ద ఎత్తున ముంపు వాటిల్లు ఉందని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ ప్రాజెక్ట్ వల్ల అనేది క్లియర్ కట్గా మనం చూడొచ్చు. జలసాధన ఉద్యమం 2.0 నేటి అవసరం అంటూ కూడా ఇక్కడ మరొక వార్తను మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఆంధ్రాల జలదోపిడికి మళ్ళీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి, ఆదిత్యనాథ్ కుట్రలు వేస్తున్నారంటూ కూడా కుతంత్రాలకు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమం 2.0 పడుతున్నటువంటి అంశం. ఈనాటి యువతరానికి ఆనాటి నీళ్లగోస ఎలా ఉండేదో అర్థమయ్యేలా చెప్పాలి. తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాలంటూ కూడా ప్రకాష్ గారు చెప్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. పిఎల్ లింకుపై ఏపీ దూకుడు పెంచుతుంది. అనుమతుల కోసం కేంద్రంతో చర్చలు జరుపుతోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో బాబు భేటీ అయ్యారు. చోద్యం చూస్తున్న తెలంగాణ సర్కారు, పేరుకే సుప్రీంకోర్టులో పిటిషన్ అంటూ కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే జలసాధన ఉద్యమం 2.0 నేటి అవసరం అంటూ కూడా అంశాలు చెప్పారు. ఏ అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు ప్రకాష్ గారు అనేది క్లియర్ కట్ ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఏదైతే సమైక్య రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన ధవళేశ్వరం ఆనకట్ట వరకు గోదావరి నదిపై డెల్టాలోని సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో సుమారు 500 కిలోమీటర్ల వరకు ఒక్క బ్యారేజీని కూడా నిర్మించలేదు. ఈ వివక్ష వలన ఉప్పొంగే గోదావరి జలాలు ఉప్పు సముద్రం పాలైనాయే తప్ప తెలంగాణ బీళ్లను తడపలేదంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ జలసాధన ఉద్యమానికి పిలుపునిచ్చారు. 2002లో 2003 జనవరి 6 వరకు 41 రోజులు సాగినటువంటి ఈ ఉద్యమం 10 లక్షల మంది హాజరైన పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభతో తెలంగాణ ప్రజల్లో నీళ్ల సోయి కల్పించింది. ఇక నీళ్లు మీకు కన్నీళ్లు మాక అంటూ ప్రశ్నించడం నేర్పింది. దుబాయ్, ముంబాయి, బొగ్గుబాయి వలస జీవితాలు మనకిక వద్దు, కృష్ణా గోదావరి జలంలో మా వాటా మాకు కావాలి అంటూ నినదించడం నేర్పింది. ఆంధ్రుల జల దోపిడీకి అడ్డుకట్ట వేద్దామంటూ సుదీర్ఘకాలం సాగనున్న ఉద్యమంలోకి ప్రజలు కదిలి వచ్చేలా చేశారు కేసీఆర్. మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాలి. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణను కుట్రలు కుతంత్రాల నుంచి పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. జటిలమైనటువంటి సాగునీటి అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగిన నాయకులు కేసీఆర్ ఒక్కరే. తన మాటల ద్వారా, కవులతో తాను దగ్గరుండి రాయించినటువంటి పాటల ద్వారా తెలంగాణ ప్రజల్లో నీలసోయి కల్పించగలిగారు. 40 రోజుల పాటు రోజుకో కార్యక్రమం చేస్తూ జలసాధన ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపించారు. సో
బచవత్ ట్రిబ్యునల్ 1979లోనే గోదావరి జలాల పంపిణీ చేసిన తెలంగాణకు దక్కాల్సినటువంటి 968 టీఎంసీల నీటిలో కనీసం సగమైన వినియోగంలోకి రాలేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ వాటా జలాలను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం వద్ద నిర్మించే రాజీవ్ సాగర్ ప్రాజెక్టు వరకు గోదావరి ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. సో ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది జలసాధన ఉద్యమం తీవ్రతను గమనించినటువంటి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆచరణకు నోచుకొని పలు సాగునీటి ప్రాజెక్టులను జలయజ్ఞం పేరిట పూర్తి చేస్తామన్నారు. తన 5.5 పాలనలో అప్పటికి నిర్మాణంలో ఉన్నటువంటి గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్ప మరే ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన తర్వాత 4.5 కాంగ్రెస్ పాలన కొనసాగినా తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగలేదు. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 3 విధానాన్ని చేపట్టారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, నిర్మాణ పనులు మొదలైన లేదా అనుమతులు పొందినటువంటి సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీడిజైన్ చేయడం, 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని తాను ప్రకటించినటువంటి ఆకాంక్షను నెరవేర్చడం కోసం ప్రతి నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి కొత్త ప్రాజెక్టులు, పలు ఎత్తిపోతల పథకాలు చేపట్టడం లాంటి అనేక పనులు చేశారు. వరుస కరువుతో ఒకనాడు విలవిల్లాడినటువంటి తెలంగాణ 2023 డిసెంబర్ తొలి వారంలో కేసీఆర్ పాలన ముగిసే నాటికి నిండు కుండలా కేవలం 6 ఏళ్ళు 6 బ్యారేజ్లను గోదావరి అడ్డంగా నిర్మించి స్వయం పాలన ఎంత గొప్పదో చూపించారు కేసీఆర్. గోదావరిపై నిర్మించినటువంటి కాళేశ్వరంతో, పాలమూరులో పూర్తి చేసినటువంటి పలు ప్రాజెక్టులతో వందలాది వాగులను, వేలాది చెరువులను అనుసంధానం చేసి వాగులపై 1000కి పైగా భారీ చెక్ డ్యామ్లను నిర్మించి, డజన్ల కొద్దీ భారీ జలాశయాలను నిర్మించి సుమారు 200 కిలోమీటర్లు గోదావరి నదినే నిండు తెలంగాణకు జలాభిషేకం చేశారు కేసీఆర్. దశాబ్దాలుగా అడుగంటినటువంటి 10 లక్షలకు పైగా బావులు, బోర్లు మళ్లీ నీటితో నిండి ఎన్నో ఏళ్లుగా పడా ఉన్నటువంటి పొలాల దశాబ్ద కాలం కూడా నిండక ముందే రైతుల ఆత్మహత్యల వలసల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది. కోట్లాది టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఇటు కేసీఆర్ 9.5 ఏళ్ళు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కృషి చేస్తే ఆ కృషిని ముందుకు కొనసాగించాల్సినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి సాగునీటి విధ్వంసానికి, జలదోపిడికి సహకరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఏదైతే ఉపాధి నిధులకు ఏసరంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే ఉపాధి పనుల్లో కేంద్రం వాటాలో కోత 90% నుంచి 60% నిధులు తగ్గింపు, రాష్ట్రాల వాటా 10 నుంచి 40% పెంపు, స్వల్ప చెల్లింపులు ఏటా 1737 కోట్ల అదనపు భారం, కేంద్రం తాజా నిర్ణయంతో పనులు సాగేనా అంటూ కూడా వార్త చూడొచ్చు. ఆగని నిరసనలు, అరకొర చర్చలు, కేంద్రం తీరు, ఉపాధి బిల్లులపై విపక్షాల ధర్నా, అర్ధరాత్రి విబీజీ రామ్ బిల్లుపై బిల్లుకు ఆమోదం, ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. ఏదైతే ఇంకా మరొక వార్త చూడొచ్చు. యాప్ యాతన ఇక మొదలు, నేటి నుంచే యూరియా బుకింగ్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం, ఇకపై యాప్లో బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ, 24 గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడి క్యాన్సల్, యాప్పై రైతులకు అవగాహన కల్పించని ప్రభుత్వం, ఏఈఓలు డీలర్లపై భారం పడేసినటువంటి ఉన్నతాధికారులు అంటూ కూడా క్లియర్ కట్ చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్న అన్నదాతలను కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే నిరక్షరాస్యులైనటువంటి రైతులు ఎటుపోవాలంటూ ప్రశ్నలు, ఏదైతే చదువుకోని వాళ్ళు లేకుంటే అసలు అవగాహన లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ రైతుల పరిస్థితి ఏంటి కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మరొక వార్తను చూసుకున్నట్లయితే దమ్ముంటే రాజీనామా చేయించంటూ కూడా మరొక ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం. ఎవరి శాతం ఎంతో తేల్చుకుందాం అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం, ఛాలెంజ్ చేస్తున్నటువంటి అంశం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. గబిలాల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు, పదవుల కోసం ఇంత దిగజారుడా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో పోచారం, కడియం ఉన్నారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ పంచాయతీ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికలపై రేవంత్ వెనక్కి తగ్గారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి అంశం.
ఏదైతే సిరిసిల్లలో కొత్త సర్పంచ్లకు సన్మానం చేసినటువంటి సందర్భంగా ఆయన ఈ సవాళ్ళు విసిరారు. సిరిసిల్లలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా క్లియర్ కట్కి ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే సమావేశం జరిగినటువంటి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగినటువంటి నూతన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో హాజరైన సర్పంచులు ఉప సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు ఇంత పెద్ద సంఖ్యలో హాజరయ్యారో క్లియర్ కట్గా ఫోటో ద్వారా మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు, చూడొచ్చు. ఏదైతే పెద్ద ఎత్తున సిరిసిల్ల జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచులు గెలిచారు, ఉప సర్పంచులు ఉన్నారు, వారికి సంబంధించి సన్మానం జరిగింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఆ సందర్భంలో చూడొచ్చు. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు గెలిపించినటువంటి సర్పంచ్ను సన్మానిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో నూతన సర్పంచులు అంటూ కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే దమ్ముంటే రాజీనామా చేయించు అంటూ కూడా ఆయన సవాల్ చేశారు. ఎవరి శాతం ఎంతో తేల్చుకుందాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బిగ్ సవాల్ చేశారు. గబ్బిలాల ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు, పదవుల కోసం ఇంత దిగజారుతారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికలపై వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ఇదే స్ఫూర్తితో పోరాడాలని కూడా వారికి పిలుపునిచ్చారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి గారు, మీకు నిజంగానే ప్రజాదరణ ఉంటే నా సవాల్ స్వీకరించండి. మా పార్టీ నుంచి మీరు సంతలో పశువుల్లో ఎత్తుకెళ్ళినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలే చెప్తారు ఎవరి శాతం ఎంతో, ఎవరి బతికెంతో, ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందంటూ కూడా కేటీఆర్ సవాళ్ళు విసిరారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలు తిరిగినా బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పల్లెలు బాగుపడాలన్నా, అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని మరోసారి తేల్చి చెప్పినటువంటి ప్రజలకు ధన్యవాదాలు అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. రైతులు, మహిళలు, బీసీలను మోసం చేసినందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారు. బీఆర్ఎస్ విజయాన్ని చూసి భయపడే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భానికి సంబంధించి వార్త చూడవచ్చు. ప్రజాధనం ఎవరి అత్త సొమ్ము కాదు అంటూ కూడా మరొక వ్యాఖ్య చేశారు. ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సర్పంచ్ను బెదిరించడంపై కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వం పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్మని అది ఎవరి అత్త సొమ్ము కాదని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను ఆపే అధికారం ఏ ఎమ్మెల్యేకు కానీ సీఎంకు కానీ లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వం, నిధులు ఆపేస్తామని చిల్లర మాటలు మాట్లాడే వారిని ప్రజలే పాలనలో కేసీఆర్ పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దారని, నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే స్థితి కూడా లేదని విమర్శించారు. ఎల్ఈడి బల్బులు మార్చే దిక్కులేక పల్లెలు చీకటిమయమవుతున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి అంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో అభ్యర్థుల మధ్య తలెత్తినటువంటి చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టి రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట కోసం కార్యకర్తలంతా ఐకమత్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పంచాయతీల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలను క్లస్టర్ల వారీగా సమీక్షించుకొని గెలుపు దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నాయకులకు సూచించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలను గెలిచిన తర్వాత అందరూ సమిష్టి కృషితో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కొత్త సర్పంచులకు ఆయన సూచించారు. బెదిరింపులు, ఫోన్ కాల్స్లకు కార్యకర్తలు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆయన ఈ సందర్భంగా భరోసా కల్పించారు నాయకులకు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు.